హాయ్ అండి. నేను మీ అమ్ములు. ఇవాళ మనము బీరకాయ పచ్చనపప్పుతో కూర ఎలా తయారు చేసుకుందామని ఈ రెసిపీలో చూద్దాము. బీరకాయ ఏంటంటే ఇట్స్ వాటర్ రిచ్ వెజిటబుల్. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటది. ఇది ఇమ్యూన్ సిస్టమ్‌ని కూడా బూస్ట్ చేస్తది. వెయిట్ లాస్‌కి బాగా మంచి వెజిటబుల్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 చెంచాల నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా పచ్చనపప్పు, ఒక 4 ఎండుమిరపకాయలు, అలాగే ఒక కప్పు పెద్దుల్లిపాయ ముక్కలు, ఒక గుప్పెడు కరివేపాకులు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించండి వీటన్నిటిని. ఇవి దోరగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలియపెట్టుకోండి. బీరకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి వీటిల్ని. ఇవి మగ్గాక మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే 1.5 చెంచా వేసాననమాట. అలాగే మీకు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 చెంచా పసుపు వేసుకొని బాగా కలియపెట్టండి. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఇవి 2 గంటల పాటు నానబెట్టినటువంటి పచ్చనగపప్పులనమాట. ఇవి దీనిలో వేసుకోండి ఇప్పుడు కూరలో. ఇప్పుడు దీన్ని బాగా కలియపెట్టండి. పచ్చనగపప్పు వల్ల ఏంటంటే బాగా ప్రోటీన్ వస్తదనమాట మనకి. సో, ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వండి. ఇప్పుడు దీన్ని బాగా కలియపెట్టండి ఒకసారి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక 1/2 కప్ వాటర్ వేసుకోండి దీనిలో. మరీ ఎక్కువ నీళ్ళు వేసి ఉడికించకండి. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి బాగా దగ్గరికి వచ్చే వరకు. నాకు ఉప్పు సరిపోలేదనమాట. అందుకని మరి కొంచెం వేశాను. ఇప్పుడు చివరిగా దించే ముందు కొత్తిమీర వేసుకోండి. మంచి ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. ఇంత టేస్టీగా హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది కదా! ఇంకా లేట్ ఎందుకు, ఇది రోటీలోకి అలాగే వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటదనమాట. మరి ముఖ్యంగా వెయిట్ లాస్‌కి బాగా పనిచేస్తది. అలాగే దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఉండడం, అలాగే ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి రిలీఫ్ అనేది వస్తదనమాట. తప్పకుండా ట్రై చేయండి.